చెప్పి ప్రతినిధి రామరెడ్డి గారికి, అనలిస్ట్ మాజీ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాలరావు గారికి, సోదరుడు సీఎం ఎవరు మున్నూరు రవి గారికి, కాంగ్రెస్ నేతకు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే. పరిణామాలు, రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉంటే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదాన్ని ముందరేసుకొని కాంగ్రెస్ ఏదైతే అధికారంలోకి వచ్చిందో, మరి ప్రజల జీవితాల్లో కాదు మార్పు, కాంగ్రెస్ పార్టీలో మార్పు వచ్చింది. సీనియర్లను పక్కన పెట్టేసి కొత్త వాళ్ళు పగ్గాలు అందుకొని, అలాగే కొత్త వారికి పగ్గాలు అప్పగించి, ఇంకా పాత వాళ్ళని లెక్క చేయనటువంటి, సీనియర్ లెక్క చేయనటువంటి, ఒకవేళ అది మంత్రివర్గంలో స్థానం కల్పించిన వాళ్ళను గుర్తించినటువంటి పాలనా తీరు మనం చూసినాం. అటు ప్రజలకు, ఇటు పార్టీ సీనియర్లకు గాని, పార్టీ నేతలకు గాని ఈ మార్పు ఏదైతే వచ్చిందో మార్పు మింగుడు పడని మార్పుగా ఉన్నది. ఏ రకంగా చూసినా మరి వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు గాని, 6 గ్యారంటీలు గాని, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలను గాని, అటు హామీలను నెరవేర్చని పరిస్థితి, గ్యారంటీలు ఇవ్వనటువంటి పరిస్థితి, అలాగే కేసీఆర్ గారి సంక్షేమ పథకాలను కొనసాగించలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అంటేనే అబద్ధము, కాంగ్రెస్ అంటేనే మోసం అనే స్థాయికి ఇవాళ 2.5 సంవత్సరాల్లో స్పష్టమైంది. ఈ సందర్భంగా పాపం ముందు అసలు చర్చ కన్నా ముందు ఆయనకు స్వాగతం చెప్పాలండి. టిఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం మరి ఆయన సేవలు అందించిండ్రు. ఆయన నిబద్ధత, నిజాయితీ, అంకిత భావం కలిగినటువంటి నాయకుడు, అలాగే అవినీతి లేనటువంటి నాయకుడు, మచ్చబడినటువంటి నాయకుడు. ఇది స్పష్టమండి. ఎవరిని అడిగినా చెప్తారు. ఉత్తర తెలంగాణనే కాదు, తెలంగాణ మొత్తం మీద జీవన్ రెడ్డి గారి ప్రభావం ఉన్నది. బిఆర్ఎస్ గా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అనుభవజ్ఞులు, సీనియర్లు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, కొత్త రాష్ట్రం అన్నది, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం రండి అని కేసీఆర్ గారు ఆహ్వానించిన ఆయన పార్టీని వీడలేదు. ప్రతిపక్షంలో 9.5 సంవత్సరాలు ఉన్నారు కానీ పార్టీని వీడలేరు. తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఆయనకు పొగబెట్టినటువంటి తీరు, జీవన్ రెడ్డి గారికి పొగబెట్టినటువంటి తీరు ఎట్లా ఉన్నది అని అంటే, పాపం స్పీకర్ గారేమో ఎవరు సంజయ్ గారు, డాక్టర్ సంజయ్ గారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్తారు. ఈ బీఫామ్లేమో ఆయన చేతిలో పెడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఆయన లెక్కలో కూడా తీసుకోదు. ఆయనకు 20 బీఫామ్లు ఇస్తే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో 30 సంజయ్ గారికి ఇచ్చి, ఆయన కనీసం ఆయన స్వస్థలంలో కూడా ఆయన ఉనికికి ప్రమాదం తెచ్చే పరిస్థితి. ఆయన సమితి ప్రెసిడెంట్ గా రాజకీయ జీవితం ప్రారంభించిండ్రు. ఆ స్థాయి నుంచి మరి చాలా దశాబ్దాలుగా ఆయన కొనసాగుతున్నారు. 6 పర్యాయాలు ఆయన ఎన్నికైనరు. అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఎన్నికైనరు ఆయన. అట్లాంటి వ్యక్తిని విస్మరిస్తూ కనీసం ఆయన లోకల్ జగిత్యాల్లో కూడా ఆయనకు ప్రాధాన్యత తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా బాధ ఉంటది కదా ఎవరికైనా. మరి కావాలని, ఎందుకంటే ఇక్కడ కొత్త వాళ్ళు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మంత్రులుగా వాళ్ళు కొంతమంది చలామణి అయినా వాళ్ళ ప్రమేయం లేకుండానే, దేవాదాయ శాఖ మంత్రి గారు లేకుండానే ఆ కార్యక్రమాలు ఈయన చేసేస్తారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి గారు లేకుండానే ఆ కార్యక్రమాలు ఈయనే చేసేస్తారు. ఏమైనా మంత్రులకు ఇచ్చే ప్రాధాన్యత లేదు, పార్టీ సీనియర్లకు ఇచ్చే ప్రాధాన్యత లేదు. నేనే రాజు, నేనే మంత్రి అనేటువంటి అహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి తీరు చూస్తా ఉన్నాం. ఏ వేదిక మీద చూసినా 3 రంగుల జెండా బట్టి పాటనే పెడతారండి. ఒక్కడేనా కాంగ్రెస్ ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నది, చక్కర్లు కొడుతూనే ఉంటది. ఆయన ఎక్కే ప్రతి వేదిక మీద 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలిండు రేవంత్ అన్న అనే పాటనే ఉంటది. మరి మిగతా కాంగ్రెస్ అన్నలు, సీనియర్లు, 30-40 సంవత్సరాల నుంచి పార్టీని అట్టయ్య పెట్టుకుని నమ్మినటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళు కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. కొత్తగా వచ్చిన వారి వల్ల కాంగ్రెస్ లోకి మరి దశాబ్ద కాలం కూడా కాకుండా కొత్తగా వచ్చిన వారి వల్ల, పేమెంట్ కోటాలో వచ్చిన వారి వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అండి. ఇది
పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. జీవన్ రెడ్డి గారు అయితే సరైన నిర్ణయమే తీసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ మీద ప్రజల్లో పీకల్లుతు వ్యతిరేకత ఉన్నది. కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలనుకునేటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాము. సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలాగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండ్రు. జోడెద్దుల బండిలాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండ్రు. ఒక కొత్త రాష్ట్రము, కేంద్రం సహకారం ఉండదు. అయినప్పటికీ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు. అయినప్పటికీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచిండ్రు. రామరెడ్డి గారు ఫోన్ ఆపండి మీరు. అన్ని రంగాల్లో ముందంజలో ఉంచి రాష్ట్రాన్ని ఇవాళ ఒక కొత్త రాష్ట్రాన్ని దేశంలోని నంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళిండ్రు, తీర్చిదిద్దిండ్రు. పంటల వ్యవసాయ రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, విద్య, వైద్యము, సంక్షేమం, ఇంటింటికి తాగునీరు, సాగునీరు, ఒక్క రంగం కాదండి, అనేక రంగాల్లో అన్ని సమగ్రాభివృద్ధి. ఒక మాటలో చెప్పాలంటే సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమము బీఆర్ఎస్ పాలనలో జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో వైఫల్యాలు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రాబోతున్నారు. అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్. ఇంకా 2.5 సంవత్సరాలు ఎట్లా గడుస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. దీనికి జీవన్ రెడ్డి గారే ఒక సీనియర్ నాయకుడై ఉండి కూడా మరి ఇంతకాలం అధికారంలో లేనప్పుడు కూడా భరించినటువంటి వాడు, అధికారంలో లేనప్పుడు కూడా ఆ ప్రతిపక్ష పార్టీలో ఆయన కొనసాగడానికి సిద్ధపడ్డటువంటి వాడు. వాళ్ళు ఇట్లాంటి పరిస్థితులు ఆయన ఊహించలేడు. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని ఆయన తట్టుకోలేక పాపం ఆయన చెప్తా ఉన్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగ్గారెడ్డి గారే విచారకర పరిణామం, హైకమాండ్ పట్టించుకొని ఉండాల్సిందే ఆయన విషయంలో అని ఆయన కూడా బాధపడతా ఉన్నారు. నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులు జీవన్ రెడ్డి వెళ్ళడం కాంగ్రెస్ కు నష్టము అని అనుకుంటారు. ఇక్కడ బీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి ఇది బీఆర్ఎస్ కు మాత్రమే కాదు, రాష్ట్రానికి కూడా కొంత మేలు జరుగుతుంది. జీవన్ రెడ్డి గారు రాక వల్ల రాష్ట్రానికి కూడా కొంత మేలు జరుగుతుంది. ఆయన అనుభవము, పరిపాలన రంగంలో ఉన్నటువంటి ఇదంతా తప్పకుండా రాష్ట్రానికి కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. అందుకే కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని పార్టీలను పక్కకు పెట్టి, వైషమ్యాలు పక్కకు పెట్టి, జీవన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉండి రమ్మంటే రాకుంటే కూడా ప్రాజెక్ట్ ఏది ఒక ఆయన బ్రిడ్జ్ అడిగితే శాంక్షన్ చేసేసారు 75 కోట్లు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే బాధపడే పరిస్థితి. ఒకరు ప్రపంచ బ్యాంకుకు అర్జీ పెట్టుకుంటారు, నాకు 100 కోట్ల రుణం కావాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు. అలాగే ఇంకొక ఎమ్మెల్యే అంటారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, చస్తే చావులకు పిలిస్తే పెళ్లిలకు పోతున్నాం, నియోజకవర్గంలో ఖర్చు పెట్టడానికి 2 రూపాయలు కూడా చెప్పారు. అట్లా ఎమ్మెల్యేలు అందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎవ్వరికి ఇటీవల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతోని అది కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకి ఇస్తున్నటువంటి పరిస్థితి. పీకల్లోతో అవినీతిలో కూరుకుపోయింది, స్కామ్లలో కూరుకుపోయింది. అసలు ఏ చిన్న పథకం కాంగ్రెస్ ప్రారంభించిన అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు కొనిచ్చే పనైనా దాంట్లో కూడా స్కామే. అట్లా ఏ చిన్న పని మొదలు పెట్టినా అవినీతి లేకుండా, స్కామ్ లేకుండా కాంగ్రెస్ అడుగు వేయలేని పరిస్థితి. దానికి హైకమాండ్ ని బద్నాం చేసే పరిస్థితి. చూడండి ఎంత తెలివిగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తారంటే, అవసరమైతే 1000 కోట్లు తలా ₹1 వేసుకొని జమ చేసి మనం గాంధీ కుటుంబానికి ఇవ్వాల్సి ఉంటది అని చెప్పి, అంటే మేమేం చేసినా ఢిల్లీకి కప్పం కట్టడానికి ఆయన క్లియర్ చేస్తూ, ఢిల్లీకి మేము కప్పం కడుతున్నామని క్లియర్ చేస్తూ ఈయన ఉంటారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అటు మోదీ గారు అంటారు, అమిత్ షా గారు అంటారు, కానీ చర్యలు మాత్రం ఉండవు. ఆర్ఆర్ ట్యాక్స్ వాళ్ళ చేతుల్లో ఈడీ ఉంటది, వాళ్ళ చేతుల్లో సిబిఐ ఉంటది. మరి ఆర్ఆర్ ట్యాక్స్ ఏంటి, తన పుట్టు పూర్వతరాలు ఏంటి, లేదా తన కథా కమామిష్ ఏంటి, ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు వాళ్ళు పట్టించుకోరు. బడే బాయ్ చోటే బాయ్ బంధం కొనసాగుతూనే ఉంటది. ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలనుకుంటున్నారు. ఇట్లాంటివి దానికి ఇంకా కొంత ఊపునిస్తాయి. జీవన్ రెడ్డి గారి లాంటి వాళ్ళ చేరికలు ఇంకొంత పార్టీకి ఊపునిస్తాయి, కాంగ్రెస్ కు తప్పకుండా నష్టం చేస్తాయి. ఓకే, కానీ ఇక్కడ అధికార పార్టీని వదిలిపెట్టి అపోజిషన్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇది కొత్త పరిణామంగా కనపడుతుంది. ఇది చాలా డిఫరెంట్గా కనపడుతుంది. ఎందుకంటే అధికార పార్టీలోకే అపోజిషన్ నుంచి రావాల్సిన తరుణంలో ఇది రివర్స్ అవుతుంది. ఏంటి కారణం ఏంటంటారు మెయిన్ ముఖ్యంగా? అదే చెప్పిన కదండి, ప్రజా వ్యతిరేక విధానాలు.
ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం, ప్రజలకు అనుకూలంగా ఉండడానికి. కాంగ్రెస్ 2.5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కింది. కేసీఆర్ గారి పథకాలను కొనసాగించలేకపోతుంది. రైతు బంధు ఇవ్వకుండా, అలాగే రైతు వాళ్ళకి ఏమన్నారండి, బోనస్ ఎగవేసి, ఇంకా అరాకొరా రుణమాఫీ చేసి, ఎరువులు సకాలంలో ఇవ్వక, యూరియా కోసం రైతులు గోసపడే విధంగా, వాళ్ళు పరస్పరం దాడులు చేసుకునే విధంగా రక్తాలు గారిని కొట్లాడుకున్నారు. పోలీసుల పహారాలో యూరియా పంపిణీ జరిగింది. ఈ రకంగా అటు రైతులకు, ఇప్పుడు మళ్ళీ కరెంటు సమస్య, సాగునీటి సమస్య, నీటిని సకాలంలో విడుదల చేయక, సింగూరు నుంచి నీళ్లు రాక, మంజీరా కింద, గన్నపూర్ ఆయకట్టు కింద పంటలు ఎండిపోతున్న పరిస్థితి. రకరకాలు అటు ఇప్పుడు కులేశ్వరం అయిందని చెప్తారు. కాళేశ్వరం జలాలను వదిలి మరి పంటల్ని కాపాడుతామంటారు. మళ్ళీ కాళేశ్వరం మీదనే ఆధారపడతారు. ఈ రకంగా అటు రైతులకు పాపం ఇవాళ కోర్టు మొట్టికాయలు వేసింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ కి మీరు వాయిదాలు కాదు, ఏం కాదు, వాళ్ళ డబ్బులు అవి, వాళ్ళ హక్కు అది, వాళ్ళ డబ్బులు మీరు ఇచ్చేయాల్సిందే, ఒకేసారి ఇవ్వాల్సిందే అని చెప్పేసి, ఏ ఒక్కరిది కూడా ఇంకా బాకీ పెట్టద్దని. అట్లాగే స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లల కాడ నుంచి మొదలు పెడితే కాలేజీ పిల్లల వరకు రియంబర్స్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ స్కీమ్ లో గానీ అది కానీ దిక్కులేదు. పిడికెడు నాణ్యమైన అన్నం పెట్టే పరిస్థితి అటు స్కూళ్ళల్లో ఇటు హాస్టళ్లలో లేదు. ఏ 1-2 పథకాలు ఇచ్చి దాన్నే బాగా ఊదుకునే పరిస్థితి. అబద్ధాలను ముందరేసుకొని మేము రేషన్ కార్డులు ఇచ్చినామంటారు. రేషన్ కార్డులు అనేది ఈ ప్రహసనం అన్ని రాష్ట్రాలలో రేషన్ కార్డులు ఇస్తూనే ఉంటారు. జనాభా పెరుగుతూనే ఉంటది, కొత్త రేషన్ కార్డులు ఇస్తూనే ఉంటారు. బీఆర్ఎస్ గా 6.5 లక్షల రేషన్ కార్డులు మేమే ఇచ్చినామని వాళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పినా మళ్ళీ అదే అబద్ధం ఆడతారు. రేషన్ కార్డులు బీఆర్ఎస్ ఇవ్వలేదని చెప్తారు. ఉద్యోగాలు మేము ఎన్ని ఇచ్చినామో వాళ్ళ మంత్రి చెప్పినా మేము బీఆర్ఎస్ ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్తారు. ఇట్లా అబద్ధమే కాంగ్రెసే అబద్ధం అనేటువంటి స్థాయిలో ఇవాళ పాలన కొనసాగుతా ఉన్నది. ప్రజలు గమనిస్తా ఉన్నారు, ప్రజలు గోసపడతా ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు గోసపడతా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలను గోసపుచ్చుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటువంటి తరుణంలో తప్పకుండా ప్రజలకు ఏ పార్టీ మేలు చేసింది, బీఆర్ఎస్ఏ మేలు చేసింది. బీఆర్ఎస్ లో చేరదాం అనేటువంటి ఆలోచన అది సీనియర్ నాయకులకైనా, కొత్త యువతకైనా, కొత్త నాయకులకైనా, ఎవరికైనా అదొక తప్పకుండా బీఆర్ఎస్ ఒక ఆశా జ్యోతిగా, ఒక ఆశా మణిదీపం లాగా కనబడుతుందండి. అందుకే బీఆర్ఎస్ లో చేరుతాం. ఓకే, రైట్ అండి, రైట్. ఇక రవి గారు ఏంటి మరి, నిజంగానే మేడం చాలా సుదీర్ఘంగా అన్ని లోపాలు, అంటే నిజంగా వాస్తవాలుగా కొన్ని కనబడుతున్నాయి, కళ్ళకే ప్రజలకు కూడా కనబడుతున్నాయి. సో ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఈ కాంగ్రెస్ పార్టీలో బాగా ఎక్కువగా, అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని తెలుసు కానీ మరి ఇంత దారుణంగా ఎక్కువ అని తెలియదు, ఇక్కడ అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా మీరు తలపెట్టిన